హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ బిల్ ఈఎంఐలోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలనేది మాట్లాడుకుందాం. అసలు ఈ ఈఎంఐలోకి ఎప్పుడు కన్వర్ట్ చేయాలంటే జనరల్గా మనం క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయడానికి 45 డేస్ టైం అయితే ఉంటుంది. క్రెడిట్ కార్డ్ వాడుకున్న టైం నుంచి బిల్ జనరేట్ అయ్యే టైం 30 డేస్. అలాగే బిల్ జనరేట్ అయిన తర్వాత మనం డ్యూ అమౌంట్ పే చేసేదానికి 15 డేస్ టైం ఉంటుంది. టోటల్గా 45 డేస్ టైం అయితే మనకు ఉంటుంది. ఈ 45 డేస్ లోపు ఎవరైనా క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయలేని పక్షంలో ఉంటే వాళ్ళు ఈఎంఐలోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఏదైనా ప్రొడక్ట్ కానీ లేదంటే మనీని విత్డ్రా చేసినా కానీ ఏ రకంగా మీరు క్రెడిట్ కార్డ్ అమౌంట్ యూజ్ చేస్తే అప్పుడు కూడా మీరు ఈ మనీని ఈఎంఐలోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలా ఈఎంఐలోకి మార్చుకోవడం వల్ల మీకు కొంత ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. అయినా పర్లేదు అనుకుంటే మీరు ఈ అమౌంట్ అయితే ఈఎంఐలో కింద మార్చుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా ఏ విధంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ బిల్ని ఈఎంఐలోకి కన్వర్ట్ చేయాలనేది చూద్దాం. మీరు వీడియోని ఎండ్ దాకా చూడండి. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, సో దాన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. మీకు ఇటువంటి ఫైనాన్షియల్ సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ అయితే మీకు వస్తుంటాయి. ఫ్రెండ్స్, మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డు కాకుండా మిగతా ఏదైనా క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. మీరు టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళినట్లయితే అక్కడ మీకు చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు ఇంకా ఏదైనా క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోవాలంటే అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే మీకు డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ఉన్నట్లయితే మీరు క్రెడిట్ అప్లికేషన్ ద్వారా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు ఒకవేళ క్రెడిట్ కార్డ్ నుంచి మనీని బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా మీరు క్రెడిట్ అప్లికేషన్ వాడచ్చు. కొంత ఛార్జెస్ కూడా మీకు తక్కువ ఉంటుంది వేరే యాప్స్తో కంపేర్ చేసుకుంటే. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో ఎస్బీఐ కార్డుకి సంబంధించిన అప్లికేషన్ అయితే ఉంటుంది. మాక్సిమం మీరు అందరూ డౌన్లోడ్ చేసుకునే ఉండొచ్చు. ఒకవేళ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. మనం ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి కింద ఎంటర్ ఎంపిన్ అడుగుతుంది. ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేస్తున్నారు కాబట్టి మీకు సంబంధించిన ఎంపిన్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి కార్డు సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. మన కార్డ్ లిమిట్ అలాగే ఎంత వాడాం అనేది ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ సమ్మరీ ఆఫ్ లాస్ట్ స్టేట్మెంట్ డేటెడ్ అని చెప్పి 22 మార్చ్ 2024 అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ మనకి టోటల్ అమౌంట్ డ్యూ అలాగే మినిమం అమౌంట్ డ్యూ అని ఉంది. ప్రజెంట్ నాకు ఇక్కడ 0 కనిపిస్తుంది. మీరు అనుకోవచ్చు ఇక్కడ టోటల్ అమౌంట్ డ్యూ దగ్గర 0 ఉంది కదా, మీరు ఎలా కన్వర్ట్ చేస్తారనేది. నేను ఆల్రెడీ వేరే తీసి రెడీగా పెట్టాను, సో దాన్ని మీకు ఇక్కడ చూపిస్తాను. ఒకవేళ ఇక్కడ మీకు అమౌంట్ డ్యూ ఉన్న వాళ్ళు ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. ఇక్కడ పే ఇన్ ఈఎంఐ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది. కన్వర్ట్ టు ఫ్లెక్సీపే అండ్ పే ఇన్ ఈఎంఐస్ అని ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సెలెక్ట్ ట్రాన్సాక్షన్, సెలెక్ట్ ఆఫర్, వెరిఫై డీటెయిల్స్ అని ఉంది. మనం ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 3 ట్రాన్సాక్షన్స్ చూపిస్తున్నాయి. ఒకదానికి 31,450 రూపీస్, అలాగే ఇంకో దానికి వచ్చేసి 10,962 రూపీస్, అలాగే ఇంకొకటి వచ్చేసి 9,780 రూపీస్ అయితే కనిపిస్తుంది. ఈ మూడింటిని కలిపి మీరు ఈఎంఐలకు మార్చుకోవచ్చు. లేదంటే మీకు ఏదన్నా ఒకటే కావాలనుకుంటే ఆ ఒకదానికి టిక్ మార్క్ ఇచ్చి మీరు మార్చుకోవచ్చు. మొత్తం కావాలంటే ఇక్కడ సెలెక్ట్ ఆల్ అని ఉంది. ఒకటే కావాలనుకుంటే ఏదైనా ఒక దాని మీద క్లిక్ చేయాలి. నేను ఇక్కడ ఫ్లిప్కార్ట్ ఇంటర్నెట్ పీవీటీ బెంగళూరు అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసే విధంగా ఉంటుంది. ఇక్కడ మనం కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టు ఫ్రెండ్స్ ఇక్కడ సెలెక్ట్ యువర్ ఆఫర్ అని అడుగుతుంది. ఇక్కడ మన అమౌంట్ వచ్చేసి 31,450 రూపీస్. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మనకి 10 years అని చెప్పేసి మనం ఎన్ని నెలలు పెట్టుకోవాలని చూపిస్తుంది. ఇక్కడ 3 months నుంచి మనకి 24 months వరకు ఉంది. అలాగే 36 months కూడా ఉంది. ఇక్కడ రికమెండెడ్ ఏంటంటే 24 months. ఒకవేళ మీరు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. మీరు పెట్టుకున్న మంత్ని బట్టి మీకు పక్కన ఇంట్రెస్ట్ అయితే ఛార్జ్ అవుతుంది. ఇక్కడ మనం 3 months పెట్టుకుంటే ఏంటంటే మనకి 11.5% ఇంట్రెస్ట్ పడుతుంది. ఒకవేళ మీరు 24 పెట్టుకుంటే 15.5% ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. కింద మనకి యువర్ మంత్లీ ఈఎంఐస్ విల్ బీ అని చెప్పి మనం ఎంత అమౌంట్ పే చేయాలనేది కూడా చూపిస్తుంది. మీకు ఎంతైతే ఈజీగా ఉంటుందో మీరు అంత పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 6 months అయితే పెట్టుకుంటాను. పెట్టుకుంటే ఇక్కడ యువర్ మంత్లీ ఈఎంఐస్ విల్ బీ 5,461 రూపీస్ చూపిస్తుంది. అలాగే మనకి ప్రాసెసింగ్ ఫీజు కూడా స్టార్టింగ్ అయితే ఉంటుంది మనం దీన్ని ఈఎంఐలోకి మార్చుకున్నట్లయితే. సో ఏంటంటే ఇది మనకు ఒక లోన్ లాంటిది అన్నట్టుగా. ఇప్పుడు మనం లోన్ తీసుకొని ఎట్లయితే ఈఎంఐలో కడుతున్నామో సేమ్ అదే విధంగా ఈ అమౌంట్ వాడుకున్నాం, ఈఎంఐలో కడుతున్నాం. క్రెడిట్ కార్డ్ కంపెనీస్కి ఇక్కడే బెనిఫిట్ ఉంటుందన్నమాట. మనం ఈఎంఐలో కట్టినప్పుడు ఇంట్రెస్ట్ పే చేస్తాం, ప్రాసెసింగ్ ఫీజు లాంటివి పే చేస్తాం కాబట్టి ఇలా వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ అప్లై అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది. వెరిఫై యువర్ బుకింగ్ అని చెప్పి ఇక్కడ మన టోటల్ అమౌంట్, అలాగే ఈఎంఐ ఎంత అమౌంట్ కట్టాలి, ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది ఫర్ యానం, అలాగే 10 years 6 months, అలాగే ప్రాసెసింగ్ ఫీజు కలిపి చూపిస్తుంది. ఇక్కడ ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మనకి ఈఎంఐలోకి అయితే ఇది మారిపోతుంది. ఇలా మనకి ఫైనల్ స్టెప్ అయితే ఉంటుంది. టోటల్గా మనకి ఇక్కడ 0 అని చెప్పి కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇలా మనం ఎస్బీఐ క్రెడిట్ కార్డుకి సంబంధించిన బిల్లుని ఈఎంఐలోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. మాక్సిమం అయితే మీరు కన్వర్ట్ చేసుకోకండి. ఒకవేళ మీకు కట్టే స్తోమత ఉంటే కట్టుకోండి. 45 days టైం ఉంటుంది. మీరు వాడుకున్న కాడ నుంచి ఈలోపు కట్టుకోవచ్చు. మళ్ళీ తర్వాత మళ్ళీ మీరు విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ కూడా మనం ఎక్స్ట్రా పే చేయాల్సి అయితే
ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో టాపిక్ అయితే. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం కళ్యాణ్ టెక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేసి మీ ఒపీనియన్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.